రైట్ సార్. ఒక విషయం నేను అడగాలనుకుంటున్నాను ఈ సందర్భంగా ఫ్రీ బస్ గురించి ఒక 2 పాయింట్స్. ఫ్రీ బస్ అని చెప్పి జనాలకు వదిలిన తర్వాత ఐడి కార్డు ఇక్కడ రెసిడెన్షియల్గా ఉన్నట్టుగా ఉన్న ఏదైనా ఆధార్ కార్డు ఓటర్ ఐడి చూపిస్తే యాక్సెప్టెన్సీ ఉండేది. కొద్ది రోజుల తర్వాత కొత్త కార్డు ఏదో రిలీజ్ చేస్తాము అని చెప్పి కొద్ది రోజులు ఆపారు. సో ఈ విషయాల్లో చాలాసార్లు డిస్కషన్ జరిగాయి. రైట్ నో ప్రజెంట్ ఉన్న పరిస్థితి చూస్తే ఫ్రీ బస్సు పథకం అట్లానే ఉంది, కానీ ఏదైతే వెళ్తున్న ఆర్డినరీ బస్సులోనే సంఖ్య తగ్గిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? లేదు, తగ్గలేదు, అలాగే ఉంది. ఆర్డినరీ బస్సుల సంఖ్య తగ్గిపోయింది అనేది ప్రజెంట్ పబ్లిక్ ఉన్న బస్సెస్ ఉంది. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. బస్సెస్ ఉంది, బస్సులు ఉంది, కలకల్లాడుతుంది స్త్రీలతో. సో పథకం 100% సక్సెస్ఫుల్ అంటారు. ఉంది, పథకం ఉంది, కానీ అది చిల్లుబడేది మనకు. రైట్. సో ప్రభుత్వం ఏదైతే ఆ బకాయిని మోస్తుందో ఆ భారం అంతా మళ్ళీ మనమే అంతే ట్యాక్సీల రూపంలో మళ్ళీ మనమే కట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక సంసారంలో ఎలాగైతే పెత్తనము గొడవలు అవుతుందో అలాగే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే మనము కట్టేది ఇండైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళకు కూడా మనమే కడుతున్నాం. ఇండైరెక్ట్ గా మనమే కట్టాలి. ఎందుకంటే ఫ్రీ అంటే ఆయన పాకెట్లోకి వెళ్ళి ఇస్తలేడు, మనకు మన నుంచే పిండాలి. ఆ రక్తము ఒకరికి ఇవ్వాలంటే ఇంకొక రక్తం, మన రక్తం తీసే వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకు ఫ్రీ రక్తం అని చెప్పి మన రక్తం తీసి ఇస్తున్నారు. రైట్. మీరైతే బస్సులు తగ్గలేదు, అదే క్వాంటిటీ ఉందని మీరు అంటున్నారు. సో మొన్న కొంతమంది మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వేరే ఒక బయట విషయంలో అప్పుడు తెలిసిన ఇష్యూ ఏంటంటే, మాకు తెలిసిన ఇష్యూ డిలాక్స్, సూపర్ డిలాక్స్, ఆర్డినరీ ఇట్లా ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ప్రెస్ ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏదైతే ఆర్డినరీ బస్సు ఉందో, ఎగ్జాంపుల్గా ఆర్డినరీ బస్సు ఉందో, అది గంటకి ఒక బస్సు బస్ స్టాప్కి రావట్లేదు. ఈ గ్యాప్ అంటే ఒక ఆర్డినరీ బస్సు ఇంకొక ఆర్డినరీ బస్సు మధ్యలో 2-3 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి, 2-3 ఎక్స్ప్రెస్ బస్సులు వస్తున్నాయి. మహిళలకి త్వరగా వెళ్ళాలి, లేదా ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయినా నేను త్వరగా గమ్యాన్ని చేరుకోవాలి, ఇంటికి చేరుకోవాలి అనే తొందరలో అది ఎక్కినప్పుడు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు టోటల్ ఇవ్వచ్చు కదా. ఫ్రీ బస్సు నువ్వు ఇస్తుంది మహిళలకు మాత్రమే కదా, నువ్వు కంప్లీట్ పీపుల్కి ఇవ్వట్లేదు, మహిళలకు మాత్రం ఇచ్చేటప్పుడు టోటల్ ఇవ్వచ్చు కదా. ఎక్స్ప్రెస్ ఏంది, ఆర్డినరీ ఏంది, డిలాక్స్ ఏంది, ఎలక్ట్రిక్ ఏంది, ఎక్స్ప్రెస్ ఏంది, ఆర్డినరీ పిచ్చితనం మొత్తం ఇవ్వచ్చు. పిచ్చితనం. ఎందుకంటే రియల్లీ ఎందుకంటే అవసరం లేదు. మీరు నిజంగానే ఒకవేళ లబ్ధి అనేది ఇచ్చే వరకు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టొద్దు. కండిషన్స్ ఇది కండిషన్స్. ఇది సో కండిషన్ సప్లై అనేది ఉండకుండా ఫ్రీ అన్నావు, ఇచ్చే మొత్తం ఫ్రీ, లేకపోతే ఫ్రీ తీసేయండి. లేకపోతే అసలు వాళ్ళకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఫ్రీ బస్సు గురించి వెయిట్ చేసి అవసరం లేదు. వాళ్ళు చాలా మంది అదే అంటున్నారు, మాకు ఈ ఫ్రీ బస్సులు వద్దు, మీరు పెట్టండి. ఎందుకంటే దీనివల్ల కొందరు ఆడవాళ్ళు మనం చాలా విన్నాము, ఊర్లు దాటి వెళ్ళిపోతున్నారు. అవును, గొడవలు పడి టైం పాస్ గురించి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో గొడవ అయితే చాలు బస్సు అని చెప్పి అది తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు ఇది పనికిరాని అంశం ఇది. అంటే ఎందుకంటే పర్టికులర్ ఈ అంశంలోన ఈ పర్టికులర్ ఈ సినారియోలో ఏమవుతుందంటే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చిన్న వర్కులు చేసుకున్న వాళ్ళు 10,000, 15,000 ఇలాంటి జీతాలు వచ్చిన వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్రీ బస్ మీద బాగా డిపెండ్ అయ్యారు. ఈ ఫ్రీ బస్ ఏమవుతుంది, ఎగ్జాంపుల్గా 6 o'clock వాళ్ళ ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, వీళ్ళు బస్ స్టాప్కి వెళ్ళడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. ఎందుకంటే లొకేటెడ్ ఆఫీస్ నుంచి బస్ స్టాప్ వరకు అయితే వాళ్ళు బై వాక్ వెళ్ళిపోతారు కదా, సో పడుతుంది. అక్కడికి వెళ్ళాక అరౌండ్ 1.5 hours వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక ఆర్డినరీ బస్ కోసం. దానికన్నా బెస్ట్ వీళ్ళు సబ్సిడీ లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. సబ్సిడీస్ అంటే వీళ్ళకి ఒక స్పెషల్ పాస్, ఓకే సంవత్సరానికి 1,000 రూపాయలు కట్టేసండి, అలాగే ఇంకా మీకు ఫ్రీ ఏ బస్ అయినా ఎక్కండి, ఒక 1,000 రూపాయలు మీరు డిపోలో కట్టి తీసుకోండి, ఒక పాస్ లాగా, ఒక స్టూడెంట్ పాస్ లైక్ అలా స్టూడెంట్ పాస్ అలాగా ఒకటి తీసుకోండి కథం. మీరు ఇంకా సంవత్సరం ఏ బస్ అయినా ఎక్కొచ్చు, అట్లా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ అన్నారు మీరు, అక్కడ చూస్తే ఎంతమంది ఉంటారు, 10 మంది ఉంటారు. అంటే మీరు అది పెట్టినా కానీ నష్టం నాకే. ఏది పెట్టినా నష్టం, కానీ నువ్వు పెట్టినా కానీ నష్టం నాకే. నువ్వు ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్లాప్ ఇది ఫ్లాప్ షో ఇది. ఎందుకంటే అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ప్రెస్ అన్నారు, మీరే అన్నారు, ఎక్స్ప్రెస్ ఎంతమంది ఎక్కుతారు అసలు? ఎక్స్ప్రెస్లు ఎందుకు, ఆ పోయే స్పీడే తక్కువ. నువ్వు ఎక్స్ప్రెస్ పోయినా, ఆర్డినరీ పోయినా, ఎలక్ట్రిక్ పోయినా ఆ 10-15లోనే పోవాలి సిటీలో, అంతకుమించి నువ్వు స్పీడ్ అవసరం లేదు. కావాలంటే నువ్వు బస్సు సైజ్ తగ్గించు, ఎందుకంటే రోడ్లు బాగలేదు, ఇరుకు రోడ్లు. దానికి బస్ సైజ్ తగ్గించడం ఎందుకు సార్, రోడ్లు వేస్తే సరిపోతుంది కదా.
రోడ్లు ఇప్పుడు ముట్టుకోలేరు, ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ ఏదైతే ఉందో అది మార్చాలంటే మళ్ళీ వీళ్ళతో కాదు. రోడ్లు మార్చాలని అంటే ఉన్న బిల్డింగ్లు కొట్టేయమని చెప్పట్లేదు, ఫ్లైఓవర్స్ ప్లాన్. ఇప్పుడు మీరు బెంగళూరులో చెన్నైలో చూస్తే కింద ఒక నార్మల్ వే ఉంటుంది, పైన ఫ్లైఓవర్లో ఫస్ట్ వేలో బస్సులు వెళ్తాయి, ఆ పైన దాంట్లో మెట్రో వెళ్తుంది. సో కైండ్ ఆఫ్ వై మీరు అలా ఎందుకు డిజైన్ చేసుకోరు? అది చేస్తారు, చెయ్యరని కాదు, చేస్తారు. ఇప్పుడు బాలనగర్ ఫ్లైఓవర్ సూపర్ ఫ్లైఓవర్, అది ఒక్కటే ఫ్లైఓవర్ చూశాను, చాలా వెడల్పు. అంటే ఫ్యూచర్ ఆలోచించి 6 లైన్ వేసి, అవును చాలా బాగా చేశారు, చాలా సూపర్ గా అదొక్క ఫ్లైఓవర్ సిటీలో చాలా బాగుంది. ఆ ఫ్లైఓవర్ వల్ల ఆల్మోస్ట్ 3 సిగ్నల్స్ టచ్ లేకుండా ఈజీగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు బాలానగర్ నుంచి కుకుట్పల్లి అంటే ఒక 5 minutes లో రావచ్చు. ఒకప్పుడు కుకుట్పల్లి అంటే భయం పడతారు, ఆ పరిస్థితి పోయింది.